హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. నార్మల్గా అయితే ఇంట్లో మనం తోడు పెట్టుకున్న పెరుగే ఒక్కొక్కసారి పుల్లగా అవుతూ ఉంటుంది కదా, అది మనం పడేయకుండా ఇలా మనం మజ్జిగ చారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లటి పెరుగు తినడానికి నార్మల్గా ఎవరు ఇష్టపడరు కదా, అలా మజ్జిగ కలుపుకుని తాగే కంటే ఇలా మజ్జిగ చారు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి రెసిపీ నేర్చుకుంటారు కదా అని చెప్పి నేను వీడియో అయితే పెడుతున్నాను. మనకు కావాల్సినంత గడ్డ పెరుగు తీసుకుని, మనకి ఎంతమంది ఉంటారో ఆ క్వాంటిటీని బట్టి, మనకు కావాల్సినంత క్వాంటిటీని బట్టి దాన్ని మెత్తగా స్మూత్గా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే మనము పసుపు, కారం, ఉప్పు వేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ప్యాన్ పెట్టుకుని నార్మల్గానే ఆయిల్ వేసి మనకి ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్, ఇంకా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలా మనకి పోపు ఉంటుంది కదా శనగపప్పు, అది కూడా వేసుకోవచ్చు. అంటే మన ఇంట్రెస్ట్ బట్టి, పప్పు లేకుండా కూడా మనం తాలింపు అయితే పెట్టుకోవచ్చు. తాలింపు వేయేలోపు నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మన ఛానల్ అయితే 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూసి లైక్ చేస్తూ మనకి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సపోర్ట్ ఇంకా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ లైక్ చేయడం ద్వారా ఇంకా చాలామంది వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక మోటివేషన్లా ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోని చివరి వరకు చూసేయండి. సరే, తాలింపు అయితే అయిపోయిందండి. మనకి నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా, నార్మల్గా మనం పోపు వేసేటప్పుడు పసుపు, కారము ఈ తాలింపులో యాడ్ చేస్తాం కదా, అలా యాడ్ చేయకూడదు. మనం మజ్జిగ కలుపుకునేటప్పుడే అందులోనే కలిపేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. దాన్ని మనం తిరిగేసుకోవాలి, తాలింపులోకి తిరిగేసుకుని అలా లైట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం కుక్ చేయొద్దండి, ఎందుకంటే అది బాగా మరిగిపోతే మజ్జిగ మనకి ఇరిగిపోయి ఎలా అంటే మేగల్లాగా తయారవుతుంది. అలా అయితే అసలు టేస్ట్ అయితే బాగోదండి. చాలా వరకు అలానే చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా తినొచ్చు, సింపుల్గా అయిపోతుంది, ఈజీ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకి క్విక్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం బిజీగా ఉండి చేసుకోలేకపోతూ ఉంటాం కదా, ఆ టైంలో క్విక్గా అయిపోతుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కువ మరిగించకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.